మట్టి వినాయకుడిని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు జీవనది ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గట్టుపల్లి ఆశ్రమంలో మట్టి వినాయకుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాడడంతో పర్యావరణం కాలుష్యం అవుతుంది అని, అందుచేత ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల ప్రతిమలను పూజించుకోవాలి అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఇంటి లక్ష్మీదుర్గ, గట్టుపల్లి ఆశ్రమ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సార్ రాజు గారు మీరు కూడా అంటారు. సభ్యులందరూ కూడా కొత్తగా రావాలండి. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ ఆశ్రమంలో ఈరోజు మట్టి వినాయక ప్రతిమలను ఇక్కడ దర్శనానికి వచ్చినటువంటి సభ్యులందరికీ అందజేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రసాయనాలతో కూడిన ప్రతిమలు వాడడం ద్వారా భూమిలో కాలుష్యం పెరుగుతుంది, పర్యావరణానికి హాని కలుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజున మట్టి ప్రతిమతో కూడినటువంటి వినాయక మట్టి ప్రతిమలను తయారు చేసుకొని, లేదా అది మనం బయట కొనుక్కొని అది పూజా విధానంలో మనం వాడుకొని ఆ విధంగా భగవంతుని యందు భక్తి, విశ్వాసము, లక్ష్యము, పూజ్యభావంతో ఆ భగవంతుని దృష్టి పెట్టి మనం ఈ వినాయక చవితిని ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా మన కుటుంబంలో ఉండేటువంటి విఘ్నాలను తొలగిస్తూ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసాదింపబడాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ వినాయక చవితి రోజున మనం వినాయక పూజలో వినాయకుని యొక్క మట్టి ప్రతిమలతో కూడినటువంటి ఆ ప్రతిమలను మనం పూజా విధానంలో ఉపయోగించి భగవంతుని యొక్క కృపకు, భగవంతుని యొక్క ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. జీవనది ఫౌండేషన్ లక్ష్మి గారు ఈ వినాయక ప్రతిమలను తయారు చేసి ఈ రోజున ఈ కార్యక్రమంలో మన సభ్యులకు అందజేశారు. వారికి నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తున్నాను.